భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం యాలల మండల కేంద్రంలో జెండాను ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ పటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల బసవరాజు, చిన్నారం శివకుమార్, రాఘవపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య, లక్ష్మణ్ నాయక్, బాబు నాయక్, హాజీపూర్ రవి, మల్లేశం, దేవనూరు వెంకటయ్య గౌడ్, శ్రీను గౌడ్, నాగారం పాండు, అన్నారం రాజు, కొప్పుల యాదప్ప, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మనం చేంజ్ చేసుకోవాలి, మనం పాలించుకోవాలన్న ఉద్దేశంతో మన రోజు ప్రారంభించిన తరుణంలో ఎవరో ఒకరిద్దరు ఎంటొచ్చిన సందర్భం చూసినాం. ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరిన సందర్భం కూడా చూసినాం. ఆ తర్వాత కేవలం 10-12 సంవత్సరాల ఉద్యమంలోనే మరి 69లో ఎంటకు జరిగినరు. గతం చరిత్ర అంతా తీసుకుంటే, ఎందుకంటే లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి, మరి అవన్నీ కాకుండా ఆయన దీక్షా దక్షతతోని ప్రజలని మమేకం చేస్తూ ప్రతి ఒక్కరిని, అఖండ వర్గాలని అందరినీ, కుల సంఘాలు కానీ, మేధావి వర్గం కానీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేసి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలని మరి ఈరోజు ప్రజలకు కూడా అందించడం జరిగింది. ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబరాలకు విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆనాటి కాంగ్రెస్ పాలకులు కుట్రలతో, కుతంత్రాలతో ఆంధ్రప్రదేశ్తో కలపడం జరిగింది. నాటి నుండి 2014 జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పటి వరకు కూడా సమైక్య పాలకుల కుట్రలకు ఈ ప్రాంతం అంతా కూడా బలవుతూనే వచ్చింది. 1969లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారే కానీ, మన స్థానిక మాజీ మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మాణిక్రావు ముదిరాజే గారే కానీ, ఇలాంటి మహామహుల నాయకత్వంలో 69లో ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ నాటి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 300 మంది తెలంగాణ విద్యార్థుల ప్రాణాలను కాల్పుల్లో బలిగొని ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇంద్రారెడ్డి గారే కానీ, ఇంకా దేవేందర్ గౌడ్ గారే కానీ, అనేక మంది తెలంగాణ నాయకులు ఉద్యమాన్ని మళ్లీ చైతన్యపరచడానికి ప్రజలను చూసిండ్రు. కానీ ఒక్కసారి 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా, సంపన్న వర్గాలు ఏకమై 14 సంవత్సరాలు నిరాఘాటంగా ఉద్యమం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, రైతాంగం పోరాటం మనందరికీ గుర్తుండిపోయే విషయం.
అయితే కేసీఆర్ గారు షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.